హాయ్ ఫ్రెండ్స్, యష్మి ఎలిమినేషన్ అయింది, ఓడిపోయింది, బయటకెళ్ళింది. ఓటమి అనేది జీవితం కాదు. జీవితంలో ఓడిపోయిన వాడు ప్రతిసారి మళ్ళీ గెలుస్తాడు. దాన్ని ముందుగా తీసుకోవాలి. మనిషి అంతే కుంగిపోయి కృషించి ఇదే జీవితం అని ఎప్పుడు బాధపడొద్దు. యష్మి నీ దగ్గర స్పిరిట్ ఉంది, నువ్వు ఇంకా మంచిగా ఆడగలవు. రేపు నీకు ఫ్యూచర్లో అవకాశాలు వస్తాయి. నీ లోపల టాలెంట్ ఉంది, కృషి ఉంది, పట్టుదల ఉంది, నిలదొక్కునే ఆత్మస్థైర్యం కూడా ఉంది. అందుకని నువ్వు వెళ్ళిపోయినా కూడా నవ్వుతూ వెళ్ళిపోతున్నావు. ఆల్ ది బెస్ట్. నీ లోపల ఏడుపు లేదు. మీ నాన్నగారి గురించి నువ్వు ఎంత కష్టపడ్డావు. సమాజంలో కూడా నీకంటే ఒక విలువ ఉంది, ఒక గౌరవం ఉంది. దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసావు. ఎందరో అబ్బాయిలు ఏదో మాట్లాడినా నువ్వు దాన్ని పెద్దగా తీసుకోలేదు. ఒకే విధంగా నువ్వు ప్రయత్నం చేసావు. అంతేగాని నేను తప్పవటానికి ఇంట్లో ఉన్నప్పుడు చాలామంది మాట్లాడతారు, చాలా ఆలోచిస్తారు. కానీ నీ ఆలోచన ఎప్పుడు కరెక్టే, నువ్వు కరెక్టే, నీ విధానం కరెక్టే. దాంట్లో ఎవరు తప్పవట్లేదు. కానీ ఓటింగ్ విషయంలోకి వచ్చేసరికి ప్రేక్షకులు నచ్చింది చేస్తారు. వాళ్ళని ఎవరు తప్పవటానికి లేదు. వాళ్ళ ఆలోచన కూడా కరెక్టే. వాళ్ళని తప్పుపట్టి నువ్వు కుంగిపోకు. నువ్వు ఓడిపోయావంటే రేపు గెలుస్తావని అర్థం. ఆల్ ది బెస్ట్. ప్రతి దాంట్లో నీ పేరు ఉంటుంది. నీకు ఒక పేరు ఉంది. దానికి